ఇక విశాఖపట్నంలో యోగాంధ్ర సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యోగాంధ్రలో భాగంగా 25,000 మంది గిరిజన విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేశారు. 108 సూర్య నమస్కారాలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. రేపు జరగబోయే యోగా డే వేడుకల్లో సైతం గిరిజన విద్యార్థులు పాల్గొనున్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. రైట్ దుర్గా, చూసుకుంటే ఏదైతే విశాఖలో జరుగుతున్నటువంటి యోగాంధ్ర వేడుకలు ఏవైతే ఉన్నాయో విశాఖ ఆర్కే బీచ్ వేదికగా కూడా రేపు ఉదయం నుంచి కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 6 గంటల ప్రాంతంలో యోగాంధ్రకు సంబంధించినటువంటి వేడుకలు అయితే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. ఈ నేపథ్యంలో రేపు జరిగేటటువంటి యోగాంధ్ర వేడుకల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు వీళ్ళంతా కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పడంలో గతంలో చూసుకుంటే గత 2 నెలల క్రితం అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఏదైతే అక్కడ జరిగినటువంటి యోగా వేడుకలు ఏవైతే ఉన్నాయో ఆ యోగాలో దాదాపు 20,000 మంది గిరిజన బిడ్డలంతా కూడా యోగా నిర్వహించారు. యోగా నిర్వహించి దాదాపు 20,000 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేసి పూర్తిగా కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డుని అయితే నెలకొల్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 20,000 మంది విద్యార్థులు నెలకొల్పినటువంటి గిన్నిస్ రికార్డు ఏదైతే ఉందో దాన్ని మరలా తిరిగి రాసే క్రమంలోనే ఈరోజు పూర్తిగా కూడా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈరోజు దాదాపు 25,000 మంది గిరిజన విద్యార్థులు వీరంతా కలిసి యువతి యువకులు అలాగే వీరంతా కూడా కలిసి 25,000 మంది కూడా 108 సూర్య నమస్కారాలు అయితే చేయనున్నారు. ఈ నేపథ్యంలో గిన్నిస్ రికార్డు నెలకొల్పే దిశగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు జరిగేటటువంటి వేడుకలు ఏవైతే ఉంటాయో వేడుకలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ గిరిజన విద్యార్థులు అయితే పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూడా విశాఖకి అయితే వచ్చారు. అలాగే 108 సూర్య నమస్కారాలు ఏవైతే ఉంటాయో 108 సార్లు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో దాదాపు 40 నుంచి 60 నిమిషాల పాటు సాగేటటువంటి ఈ యోగా విన్యాసాలు ఏవైతే ఉంటాయో యోగాకు సంబంధించినటువంటి ఆసనాలంతా కూడా విద్యార్థులు అయితే వేయనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కళావేదిక ఇందుకు వేదిక అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో జరిగినటువంటి అల్లూరు జిల్లా మన్యంలో జరిగినటువంటి ఆ గిన్నిస్ రికార్డు ఏదైతే ఉందో దానిని తోసిపుచ్చేటటువంటి క్రమంలోనే విద్యార్థులంతా కూడా ఈరోజు యోగా వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. రేపు జరిగేటటువంటి యోగా వేడుకలో కూడా విద్యార్థులంతా కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు జరిగినటువంటి ఈ యోగా వేడుకలు ఏవైతే ఉంటాయో యోగా వేడుకలకి అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాల నుంచి దాదాపు 25,000 మంది విద్యార్థులు రావడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా ఆ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి తీసుకుని అయితే రావడం జరిగింది. దాదాపు 28,000 మంది విద్యార్థులంతా కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఏర్పాట్లో ఇప్పటికే యోగాకు సంబంధించినటువంటి యోగా కూడా ఆసనాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. 108 సూర్య నమస్కారాలకు సంబంధించినటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఆసనాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఒక దిశ కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే యోగా అంశం ఏదైతే ఉంటుందో యోగా అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. దాదాపు 21 రోజుల పాటు అంటే నెల రోజుల పాటు కొనసాగినటువంటి యోగా వేడుకలు ఏవైతే ఉన్నాయో రేపటితో పూర్తిగా కూడా పూర్తి అయిపోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా చూసుకుంటే గిన్నిస్ వరల్డ్ రికార్డుని నెలకొల్పే దిశగా కూడా దాదాపు దేశవ్యాప్తంగా కూడా 5 లక్షల మంది అయితే పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. దేశ విదేశాలతో పాటు కూడా పూర్తిగా ఉన్నటువంటి ఏదైతే 60 దేశాలకు సంబంధించినటువంటి కూడా రేపు జరిగేటటువంటి యోగా వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ రోజు జరిగేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో అంశానికి సంబంధించి దాదాపు 25,000 మంది విద్యార్థులు ఒకే చోట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 8 బ్యారక్స్ వీరందరినీ కూడా విద్యార్థులందరినీ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ బ్యారక్స్ లో ఉన్నటువంటి 25,000 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఏర్పాటు వారికి సంబంధించినటువంటి కూడా అందించడం అయితే జరిగింది. అయితే ఏదైతే 108 సూర్య నమస్కారాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే దాదాపు గంటన్నర కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ట్రైనర్ కూడా రావడం అయితే జరిగింది. సూర్య నమస్కారాలు చేసే సమయంలో చూసుకుంటే 20,000 మంది విద్యార్థులు మాత్రమే పాల్గొన్నారు. అయితే మరో 5,000 మంది అయితే వారు చేసినటువంటి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా గిరిజన విద్యార్థులే ముందు ఉన్నారని చెప్పుకోండి. యోగాసనాల్లో గతంలో
వారు చేసిన ఈ యోగాసనాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా పూర్తిగా విద్యార్థులు ముందుకు ఉన్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి చాలా కీలకమైన అంశం అయితే ప్రారంభమైనటువంటి ఈ యోగా వేడుకలు ఏవైతే ఉంటాయో యోగా వేడుకలు కూడా పాల్గొన్నారు. దాదాపు 108 సూర్య నమస్కారాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని కూడా వారికి వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని బ్యారక్స్ లో కూడా విద్యార్థులు పూర్తిగా రావడం అనేది జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా అధికారులు అయితే చర్య తీసుకుంటున్నారు. ఈ రోజు జరిగేటటువంటి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో 25,000 మంది విద్యార్థులు నెలకొల్పేటటువంటి 25,000 మంది విద్యార్థులు నెలకొల్పేటటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్రం పేర్కోవడం అయితే జరిగింది. ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అయితే వచ్చారు. కొద్దిసేపటి క్రితమే శంఖాన్ని పూరించి 108 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే యోగాకు సంబంధించినటువంటి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్న అనే దిశగా ఇప్పటికే రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి శంఖం పూరించిన అనంతరం కూడా ప్రారంభమైనటువంటి 108 సూర్య నమస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ 108 సూర్య నమస్కారాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా విద్యార్థులు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వారికి ఇచ్చినటువంటి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయి ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా లేదా విద్యార్థులకు అంశం పట్ల కూడా చర్యలు తీసుకున్న విధంగా ఇక్కడ పూర్తిగా కూడా వైద్యులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వారు తాగేందుకు త్రాగునీరుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులను కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి ఈ వేదికలు ఏవైతే ఉంటాయో 108 సూర్య నమస్కారాలు చేపట్టాలంటే దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ శాతం కూడా వారికి అయితే ఆరోగ్యాన్ని ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 108 ఆ సూర్య నమస్కారాలకు సంబంధించినటువంటి అంశంలో విద్యార్థులంతా కూడా ఆ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాల చర్యలు చేపట్టడంతో పాటు చర్యలు చేపట్టడంతో పాటు ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తిగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే వారికి సంబంధించినటువంటి అంశంలో 108 ఆ సూర్య నమస్కారాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దుర్గా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.